Hello everyone, na peru Archana Suresh. I was the former director in TSIG, Telangana Social Impact Group, but I'm currently CEO of Sunlit Path Consulting. Name actually I've been a guest today on December 3rd, 2025 ikkada at the SMA at this SMA event for ఇక్కడ ఒక పోర్టల్ లాంచ్ చేస్తున్నారు విచ్ ఇస్ ఫర్ which will help people in wheelchairs and disabled people కొంచెం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అబౌట్ విచ్ ప్లేసెస్ ఆర్ యాక్సెసిబుల్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మన దేశంలో ఈ 2011 సెన్సస్ ద్వారా వీ హ్యావ్ 2.68 crore అంటే రెండున్నర కోట్లు పీపుల్ ఆర్ ఫిజికలీ డిసేబుల్డ్ అండ్ దే నీడ్ హెల్ప్. So it is very important that we actually Google this portal, eSwayam portal. Meeru ikkada elte you will be able to give information about places that can be accessible. Ante andaru vallu if they are in wheelchairs vallu ekkada ellochu, where they can go, where they can access public areas, restaurants undochu or bus stands or metro stations. మీ ద్వారా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ అవుతుంది ఈ పోర్టల్ మీద, ఈ స్వయం పోర్టల్, అండ్ ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ వీల్ చైర్స్ ఇన్ దర్ డే టు డే లైఫ్. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ టు బీ హియర్ ఆన్ దిస్ ఒకేజన్. ఇక్కడ ఈ స్వయం పోర్టల్ లాంచ్ అయింది హైదరాబాద్లో, అండ్ వీఆర్ లుకింగ్ టు నెట్వర్క్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ who can help. Mana korika entante to try and help people who are disabled because we are all privileged and it is our duty to help. Ante adi. Thank you so much. ఈ గ్రూప్ ఫౌండేషన్లో SMA అనే జెనెటిక్ వ్యాధితో బాధపడే పిల్లలందరూ దీనిలో ఉంటారు. ఈ పిల్లలందరూ నడవలేరు, అందరూ వీల్ చైర్లో ఉంటారు. వీళ్ళందరూ 90 to 100% ఆఫ్ డిజబిలిటీ ఉంది వీళ్ళందరికీ. సో వీల్ చైర్ తప్పితే వీరు ఇంకేమి యూజ్ చేయలేరు. మేము చూసే పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీల్ చైర్లో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అన్ని చోట్ల మెట్లు ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతారు, కానీ పెద్ద పిల్లల్ని అలాగ ఎత్తి తీసుకొని వెళ్ళలేము. చాలా కష్టమవుతుంది. హార్డ్లీ 1 or 2 ప్లేసెస్లో ర్యాంప్స్ ఉన్నాయి. సో మేము అనుకున్నది ఏంటంటే వాళ్ళకి ఆ వెళ్ళే ప్లేస్లో ర్యాంప్ ఉందా లేదా, ర్యాంప్ ఉంటే దాన్ని యాక్సెసిబుల్ అంటారు. సో యాక్సెసిబుల్ వీల్ చైర్ యాక్సెసిబుల్ ప్లేసా కాదా, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ప్రస్తుతం అసలు ఎక్కడా లేదు. సో దానికోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికని ఈ స్వయం అని, ఈ స్వయం అంటే పిల్లలు ఎవరైతే వీల్ చైర్లో ఉన్నారో వాళ్ళు ఎవరి హెల్ప్ లేకుండా స్వయంగా వెళ్ళగలిగేటట్టు ఉండాలి మన సిటీ అంతా. అలాగనేసి అలా తయారు చేయాలి. అది ఎప్పుడవుతుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అసలు వాళ్ళు వెళ్ళే ప్లేస్కి ర్యాంప్ ఉందా లేదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మటుకు ఏమవుతుందంటే అక్కడికి వెళ్తారు, వచ్చేస్తారు. ఏమవుతుందంటే అక్కడ మెట్లు ఉంటాయి, చిన్నపిల్లలు అయితే ఎత్తుకెళ్ళిపోతారు, పెద్ద పిల్లలు వెళ్ళలేరు, సో రిటర్న్ వచ్చేస్తారు. ఈ ప్రాబ్లం చాలా ఫేస్ అవుతున్నాం మేము. సో దీనికోసమని ఈ స్వయం అనే యాప్ తయారు చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే అందరూ మనలాంటి వాళ్ళందరూ ఆ యాప్లో ఇస్తామన్నమాట ఇన్ఫర్మేషన్. ఈ ప్లేస్ ఇలాగుంది, ఈ ప్లేస్లో మెట్లు ఉన్నాయి, ఈ ప్లేస్లో మెట్లు లేవు, ఈ ప్లేస్ యాక్సెసిబుల్, ఈ ప్లేస్ నాట్ యాక్సెసిబుల్. కొన్ని పార్షియల్లీ యాక్సెసిబుల్ ఉంటాయి, అంటే లిఫ్ట్ ఉన్న చోటికి మెట్లు ఉంటాయి, సో దానికి వెళ్ళలేరు. సో అలాంటి కండిషన్స్ అన్నీ ఎలాగుంది అక్కడ పరిస్థితి అనేది డేటాలో ఇస్తారనమాట. ఆ డేటా చూసుకొని ఈ వీల్ చైర్లో ఉన్న వాళ్ళే కాదు, ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా, పెద్ద వయసు అయిన వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో మీరు అందరూ ఈ యాప్ గురించి అందరికీ చెప్పి అందరూ కలిసి ఎక్కడెక్కడ ఎలా ఉందో ఆ ఇన్ఫర్మేషన్ కనుక ఇస్తే చాలా హెల్ప్ అవుతుంది. ఒక ఈకోసిస్టమ్ బిల్డ్ అవుతుంది. అందరం కలిసి వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎక్కడికైనా ముందే ఆలోచించుకొని వెళ్ళొచ్చా లేదా అని ప్లాన్ చేసుకొని వెళ్తారు, ఈజీగా ఉంటుంది. మీరు ఒక వీడియో చూసినట్టున్నారు, అది ఎలా ఉందో సో అలాగనమాట. పిల్లలు చాలా బాధపడతారు వాళ్ళని లిఫ్ట్ చేయాలన్నా, వాళ్ళని ఏం చేయాలన్నా. అందుకనేసి ఈ యాప్ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ. ఏంటండి, ఇప్పుడు స్టార్ట్ అయింది, మేబీ 1 year పడుతుందేమో. ఈ స్వయం యాప్ పేరు ఈ స్వయం. ఎందుకంటే ఇది ఎలక్ట్రానికల్లీ ఉంది. స్వయం అంటే స్వయంగా వాళ్ళు వెళ్ళగలిగేటట్టు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అన్నమాట. అందుకని ఈ స్వయం.